రామ్ చరణ్ కి మొన్నటిదాకా ఆయన పేరు ముందున్న మెగా పవర్ స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి న్యాయం చేయాలని ఫిక్స్ అయ్యారు రామ్ చరణ్. దానికి తగ్గట్టే అడుగులేస్తున్నారు. రచ్చ సినిమా టైటిల్ సాంగ్ ని నరనారాయణ ఎక్కించేసుకున్నట్టున్నారు రామ్ చరణ్. ఆయన ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తున్న వారు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య ఆయన అడిగేస్తే ఆంధ్ర సీడెడ్ నైజా మాత్రమే రచ్చ కనిపించేది. ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ రచ్చ గ్లోబల్ స్థాయిలో స్ప్రెడ్ అవుతుంది. త్రిబుల్ తర్వాత తాను గెస్ట్ రోల్ చేసిన ఆచార్య పెద్దగా ఆడకపోయినా పట్టించుకోలేదు చెర్రీ. పర్సనల్గా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ గేమ్ చేంజర్ క్యారెక్టర్కి తగ్గట్టు మేకోవర్ అవుతూ పాపతోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ పర్సనల్ టైంని ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్లోనూ ఆయన పోర్షన్ కంప్లీట్ అయింది. లండన్లోని మేడమ్ టూసర్స్ త్వరలోనే చెర్రీ మైనపు విగ్రహాన్ని చూడబోతున్నాం. ఆల్రెడీ బ్యాంకాక్లో ప్రభాస్కి, సింగపూర్లో మహేష్కి, దుబాయ్లో బన్నీకి ఈ విగ్రహాలున్నాయి. లండన్లో ఆ ప్రతిష్టను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టారర్గా పేరు తెచ్చుకున్నారు చరణ్. ఆగస్టు 15 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవానికి గౌరవ అతిథిగా వెళ్లనున్నారు చెర్రీ. అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డును అందుకుంటున్న తొలి ఇండియన్ సెలబ్రిటీ మా హీరోనే అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక సెప్టెంబర్లో సరికొత్త మేకోవర్తో బుచ్చిబాబు సెట్లో అడుగు పెడతారు చెర్రీ.